జరిగిందేంటో చూసిన తర్వాత మనం దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయకూడదు. ఆ బ్రాహ్మణ్ణి, అతను వర్చస్సుని, అతను గాల్లో కూర్చున్న విధానాన్ని చూస్తుంటే తన అద్భుతమైన మంత్రాలతో ఆ వేలాయుధాన్ని కాపాడుతున్నాడని అర్థమైంది. మంత్రశక్తిని ఎదిరించే సాహసం చేయకూడదు. ఆ వేలాయుధాన్ని కాపాడేవాళ్ళున్నారని మన కళ్ళతోనే చూసాం. అవును, వెళ్ళొస్తాను బావా. సరే. గాల్లో మంటలు లేచాయంటే నాలాంటి వాళ్ళని భయపెట్టడం కోసం నీకున్న సైన్స్ పరిజ్ఞానంతో సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ఎఫెక్ట్ చేసుంటావు. రైట్, పదండ్రా. ఏం శాన్వి, నువ్వు అనుకుంటున్నట్టు ఇది సైన్స్ కాదు, మంత్రశక్తి అని ఇప్పటికైనా నీకు అర్థమైందా? అర్థమయ్యే ఉంటుందిలే. నా శంకరుడు వచ్చాడు, చెయ్యాల్సింది చేశాడు, చూపించాల్సింది చూపించాడు. శంకరుడు వచ్చాడంటున్నాడు. నాకు మంటలు తప్ప ఎవరూ కనిపించడం లేదంటే ఇది మంత్రశక్తి అన్నమాట. మంత్రశక్తిని ఎదిరించాలంటే ఆ మాంత్రికురాలి సహాయం తీసుకోవాల్సిందే. మాత ధ్యానంలో ఉంది. నిన్నే. నా ధ్యానానికి అంతరాయం కలగజేశావు. అక్కడ నా అంబిషన్ డిస్ట్రాయ్ అయింది. ఇక్కడ నీ మెడిటేషన్ డిస్టర్బ్ అయితే ఏం కాదులే. అలా సీరియస్ గా చూస్తే కళ్ళు ఎర్రబడ్డం తప్ప నీకేం ఉపయోగం ఉండదు. ఎందుకొచ్చావు, ఏం జరిగిందని అడగొచ్చుగా. చెప్పు. 2 ఏళ్ల నుంచి నేను దేనికోసం వెతుకుతున్నాను అది ఈ నాగవరంలో ఉన్న వేలాయుధం కింద ఉందని తెలుసుకున్నాను. దాన్ని సొంతం చేసుకుని విజయాన్ని సాధించాలన్న ఉత్సాహంతో వెళ్ళాను. కానీ 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 ఏం జరిగింది? ఆ వేలాయుధం దగ్గర ఏదో రహస్యం ఉంది. దాని దగ్గరికి వెళ్ళలేని విధంగా అది అగ్నిగోళంలా మండుతోంది. అక్కడ నాకు కనిపించింది, వీడియో తీశాను, చూడు.
భయంగా ఉంది. నువ్వు తీసింది ఇందులో లేదు అంటే అది ఖచ్చితంగా మంత్రమహిమే అయ్యుంటుంది. అక్కడేం జరిగిందన్నది నేను అంజనం వేసి చూస్తాను. హంహటా భంభటా. హంహటా భంభటా. అక్కడ నా యంత్రశక్తి పనిచేయలేదు. ఇక్కడ నీ మంత్రశక్తి కూడా యూజ్లెస్ అన్నమాట. నీ మంత్రశక్తి చాలా పవర్ఫుల్ అని, తిరుగులేదని లెక్చర్లు ఇచ్చావుగా. ఏమైంది ఇప్పుడు? మంత్రశక్తి అనేది అయాచితంగా వచ్చేది కాదు, కఠోర దీక్షతో దైవానుగ్రహంతో సాధించుకునేది. మహిమల్ని చులకన చేసి మాట్లాడొద్దు. వాస్తవం గుర్తించి తెలుసుకో. అవహేళన చేయకు. నువ్వక్కడ చూసింది మంటలు కాదు, అద్వితీయమైన ఉపాసనా శక్తి అది. సూర్యోదయం దగ్గర పడుతుంది కాబట్టి నా మంత్రశక్తి కొద్దిగా సన్నగిల్లుతుంది. సూర్యాస్తమయం దాకా ధ్యానంలో కూర్చుంటే నా మంత్రశక్తి మళ్లీ శక్తివంతమవుతుంది. అప్పుడు ఏ శక్తి ఆపుతుందో చూస్తాను. అవర్స్లో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన ఆల్రెడీ 1 డే అయిపోయింది. ఈవిడ ధ్యానానికి 10 గంటలు పోతే చేసేదే ఉంటుంది. షిట్. అక్కడి వరకు వెళ్ళిన మేము ఏం తెలుసుకోకుండా వచ్చాం. ఆ వేలాయుధం కింద అన్నయ్య ఏం దాచాడో తెలుసుకోవడం ఎలా? వచ్చిన వ్యక్తి ఎవరు? అతనిలో అన్ని శక్తులేంటి? ఏంటిది? ఏమీ అర్థం కాకుండా ఉంది. అన్నయ్యని కనుక్కోవడం ఎలా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కావడం లేదు. విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దాని కింద ఏముందో తెలుసుకునే ఛాన్స్ ఉండదు. దానికి ముందు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి?
తెల్లవారిపోయింది గాని ఈవిడ ధ్యానం ఇంకా పూర్తవలేదు. కళ్ళు తెరిచాక ఏం చెప్తుందో. ఇంకొన్ని గంటల్లో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి గుడి కట్టేస్తారు. ఇంకా రహస్యం నాతో పాటే చరిత్రలో కలిసిపోతుంది. శాన్విక్ కానీ ఇంకెవరికి కానీ తెలుసుకునే అవకాశం ఏముండదు. ఆ వేలాయుధం చుట్టూ మంటలు కనిపించాయండి. అది మంత్రమహిమ, ఇంకేదైనా శక్తి ఏమై ఉంటుంది అక్కడ? ఏమై ఉంటుంది? ఇంత ఉదయాన్నే కాల్ చేసావేంటమ్మా? ఎలా ఉన్నావు? బానే ఉన్నానని చెప్పుకోవడం తప్ప ఈ వీల్ చైర్లో రోజులు వెళ్లదీయడమే కదరా నా పని. ఏంటమ్మా అలా అంటావు? నీకిప్పుడు ఏమైందని? నేను నమ్మిన దేవుడు, నేను చేసిన పూజలు ఏవీ నా ఆరోగ్యాన్ని కాపాడలేకపోయాయి. ఆలోచనలు, ఆశలు, జీవితం అన్నీ చక్రాల కుర్చీకి అంకితమైపోతాయని నేనెప్పుడూ ఊహించలేదు. నేనుండి సాధించేదేం లేదేమో అనిపిస్తోంది. ఎందుకింకా బతికున్నానా అనిపిస్తోంది. ఏంటి మా అలా మాట్లాడతావు? నడవలేను, నా పని నేను చేసుకోలేను, అన్నిటికీ మరొకరిపై ఆధారపడాల్సి వస్తోంది. అందరి చేత సేవలు చేయించుకోవడం తప్ప నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది కనుక మరొకరికి భారంగా మారానన్న మానసిక క్షోభని భరించలేకపోతున్నాను. ఇంకెంతకాలం ఈ కర్మ అనుభవించాలి? మా ఇలాంటి పరిస్థితులు నీకే కాదు మా, చాలా మందికి వస్తాయి. నువ్వు ఇలా బాధపడితే మేం మాత్రం సంతోషంగా ఎలా ఉండగలం చెప్పు? మా ప్రశ్నకు సమాధానం ఉన్నట్టు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మా. నీ అనారోగ్యానికి కూడా సరైన మందు ఉంటుంది. అదేంటో తప్పకుండా తెలుసుకుంటాను. నీకు బాగవుతుంది మా. ప్లీజ్ మా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో ప్లీజ్. నా బాధని నీతో చెప్పుకోవాలి అనుకున్నాను గాని నిన్ను బాధ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదు. సారీ కన్నా. నాకు సారీ చెప్పడం ఏంటి మా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నీ జబ్బుని నేను నయం చేస్తాను మా, నన్ను నమ్మమ్మా. నేను మళ్ళీ లేచి నడవగలనంటావా?
మా మనిషిని చంపే విషయానికి కూడా వెరుగుడున్నప్పుడు నీ జబ్బుకి మందు లేకుండా ఎలా ఉంటుంది మా? మంత్రశక్తిని నివారించడానికి కూడా మహిమగల మంత్రమో తంత్రమో ఉంటుందని నువ్వే చెప్పేదానివి, గుర్తుందా? మంత్రానికి మంత్రం ఉన్నప్పుడు ప్రమాదం వల్ల జరిగిన నీ ఆరోగ్యానికి తప్పకుండా ఏదో మందు ఉండే ఉంటుంది మా. కొంచెం టైం పడుతుంది, రిలాక్స్ మా. నువ్వు చెప్పే ధైర్యమే నా నిరాశని ఆశగా మారుస్తోంది. థ్యాంక్స్ నాన్న. ఉంటాను. నువ్వు జాగ్రత్త నాన్న. సరేమా. మంత్రశక్తిని నివారించడానికి కూడా మహిమగల మంత్రమో తంత్రమో ఉంటుందని నువ్వే చెప్పేదానివి, గుర్తుందా? నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే. నమస్కారం బాబు. పూజారి గారు ఉన్నారా? ఉన్నారు, పిలుస్తాను. ఏవండి, మీకోసం ఎవరో వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి. కూర్చోండి. శారదా, ఈ అమ్మాయి మన కృష్ణమనాయుడు గారి కూతురు. బాగున్నావా అమ్మా? బాగున్నానండి. ఏంటమ్మా ఇలా వచ్చావు? నాన్నగారు ఏమైనా చెప్పమని చెప్పి పంపించారా? నాన్నగారు పంపించలేదండి. నేనే మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. చెప్పమ్మా. మా అన్నయ్య మీ అబ్బాయి ఇద్దరూ ఒకేసారి కనిపించకుండా పోయారని మీరు మా నాన్నగారితో మాట్లాడుతుంటే విన్నాను. 2 ఏళ్ల క్రితం ఆ వేలాయుధం వెలసిన రోజే నా కొడుకుతో పాటు మీ కొడుకు కూడా కనిపించకుండా పోయాడు. అవునమ్మా, వాడు పోయి 2 ఏళ్ళు అవుతోంది. ఒక్కడే కొడుకు. మర్చిపోలేకపోతున్నానమ్మా వాణ్ణి. అదేంటి, రాత్రి చూసాం కదా మనం. ఆయన ఏం చెప్తారో విందాం, తొందరపడద్దు. మా వంశాంకురం వాడేనని ఎంతో గారాబంగా పెంచాం. వాడి మీద పెట్టుకున్న ఆశలన్నీ మాకు కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. మీ అబ్బాయి గురించి అడిగి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. పర్వాలేదమ్మా, నువ్వు అడగకపోయినా ఆడు గుర్తుకు రాని క్షణం ఉండదు. మిస్ అయిన తర్వాత మీ అబ్బాయి మీ ఇంటికి ఎప్పుడు రాలేదా? అసలేం జరిగిందండి? అసలేం జరిగిందంటే, మావాడు మీ అన్నయ్య ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా ఉండేవారు. ఒకరిది ఆలోచన అయితే మరొకరిది ఆచరణ. మీ అన్నయ్య సైన్స్లో దిట్టయితే మావాడు శాస్త్రంలో దిట్ట. ఈ ఊరికి ఏదో మేలు చేయాలనే తపనతో ఇద్దరూ అదే పనిగా పరితపించిపోయేవారు. వాళ్ళ ఆశలు నెరవేరాలని
కలలు కంటూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి కసి కృషి చూశాక అందరికీ మంచి జరిగేలా ఏదో ఒక అద్భుతం సృష్టిస్తారని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆ ఆశ ఆవిరైపోయింది. అంత నిరాశపడ్డం దేనికండి? కనిపించకుండా పోయినవాడు మళ్ళీ తిరిగి రావచ్చు కదా. చనిపోయినవాడు మళ్ళీ ఎలా తిరిగి వస్తాడమ్మా?